నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు? ప్రవీణ్ గారండి, భాషం ప్రవీణ్ గారు గెలవబోతున్నారు. 15,000 ఓట్లతో అతను గెలవబోతున్నాడు. మరి ఇప్పుడు రాజధాని పరిస్థితి ఎలా ఉందంటారు? ఇక్కడ రాజధాని పరిస్థితి చంద్రబాబు గారు వస్తే చీకటి ప్రదేశం తొలగిపోయింది. చంద్రబాబు గారే రాజధాని, ఆయనే చేయగలడు. ఎవరి వల్ల కాదు, జగన్ వల్ల కాదు. ఇప్పుడు రాజధాని గురించి ఇప్పుడు ఆయన వచ్చి బ్రహ్మాండంగా చేస్తాను చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏం చేయలేదు, శూన్యం. కేసు సైకో పాలన, సైకో జగన్. ఆయన చేసింది ఏమీ లేదు, సున్నా. చెప్పండి, ఇప్పుడు పెదకూరపాడులో ఎవరు గెలవబోతున్నారు? పెదకూరపాడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి ఉమ్మడి అభ్యర్థి శ్రీ భాష్యం ప్రవీణ్ గారు కనీ విని ఎరుగని రీతిలో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ప్రవీణ్ గారి గెలుపు కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంటే గతంలో ఇక్కడ దాదాపుగా వైసీపీ వాళ్ళు గెలిచారు, దీన్ని ఎట్లా చూస్తారు? వైసీపీ వాళ్ళు గెలిచారు, ఒక్కసారి చూడండి, ఒక్క అవకాశం ఉండనే నినాదంతో వైసీపీ గద్దెనెక్కింది. ఈ గత 5 సంవత్సరాల్లో కూడా ఈ వైసీపీ యొక్క అరాచకాలని, వాళ్ళు చేసినటువంటి ప్రజల ఇబ్బందుల్ని గుర్తించి ప్రజలందరూ కూడా అభివృద్ధి లేకుండా చేస్తున్నటువంటి పనులు చూసి ఇదిగో 10,000 ఇస్తాం మీరు బాగుపడండి అనే విధంగా జనాన్ని సోమరపోతం చేస్తున్నటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలందరూ కూడా మాకు అమరావతి ఏకైక రాజధానిగా కావాలి, ప్రజలందరూ కూడా అభివృద్ధి కోసం చంద్రబాబు గారు వచ్చి ఇక్కడ ప్రవీణ్ గారు వస్తే అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది, ఇక్కడ మన పిల్లలకు కానీ భావితరాలకు కానీ భవిష్యత్తు ఉంటుంది. రాజధాని అయితే అనేక విధాల విద్య, వైద్య మరియు ఇసుక రంగాల్లో కూడా ఫ్యామిలీలకు కూడా అనేక విధమైన అవకాశాలు కలుగుతాయి. కాబట్టి అందరూ కూడా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు గారు రావాలి, ప్రవీణ్ గారు రావాలని సార్. గత 5 సంవత్సరాలు చీకటి పాలనగా చెప్పుకోవచ్చు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన. చీకటి పాలన అంటే ప్రజలందరూ కూడా వ్యతిరేకించారంటే చీకటి పాలనని మనం కూడా భావించాల్సిన అవకాశం ఉంది. ప్రజలందరూ ఈ రోజు వ్యతిరేకించి ప్రజలందరూ కూడా తెలుగుదేశానికి బ్రహ్మరథం పడుతున్నారంటే దాని అర్థం మనందరం కూడా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మార్పు కోరుకుంటున్నారు, మార్పు కోరుకుని అభివృద్ధిని కోరుకున్నారు. అభివృద్ధి ఒక్క బాబుగారితో సాధ్యం. ఈరోజు మనం హైదరాబాద్ చూసుకున్నట్లయితే కనీ వినియోగంగా బెంగళూరుని కానీ చెన్నైని కానీ కూడా వెనక్కి నెట్టి హైదరాబాద్ ప్రథమ స్థానంలో ముందుకు వచ్చింది ఈ సౌత్ ఇండియాలోనే. అదేవిధంగా ఇక్కడ సౌత్ ఇండియాలో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అనేది ఎంతో వెనకబడి ఒక 20 సంవత్సరాలు వెనకబడిపోయినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇక్కడ మళ్ళీ పూర్వ వైభవం వచ్చి మనం కూడా అందరం కూడా అందుబాటులో ఉండి అందరికి కూడా అభివృద్ధి అనేది జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. అంటే సార్ మీరు చెప్పండి సార్, అంటే కారణం ఎందుకంటారు? ఏంటంటారు? జగన్ చేసిన వాళ్ళకి వ్యతిరేకం. గెలిచినా అంతా డబ్బులు పెట్టాలి, వాళ్ళు పెట్టాలి, వీళ్ళు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఎలా ఉందనుకుంటున్నాను. గతంలో కూడా నేను ఆమె ఇక్కడ మొత్తం ఆయనకి గెలిపించినట్టున్నారు కదా. కానీ ఎక్కువ శాతం మాత్రం ఏసీకి గెలిపించారు వాళ్ళ నాన్నగారు మొహం చూసి. ఈసారి ఆ ఛాన్స్ లేదు. అనేక పథకాలు పెట్టాము, 99% హామీలు నెరవేర్చామన్నాడు. ఏం చేయాలి? పథకాలు పెట్టాము, మామూలుగా పింఛన్ ఇస్తున్నాడు. కరెంట్ బిల్లు కావాల్సుకునేవాడు కట్టుకుంటున్నాడు. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది తీసేయడం పథకేనా? దానివల్ల కొంత ఇంకా రాజధాని విషయం ఏంటి? రాజధాని ఆగం చేశాడు. రోడ్డు పరంగా స్టోరేజ్ కట్టుంటే విద్యుత్ కట్టుంటే ఆఫ్ చేశాడు. చంద్రబాబు కట్టింది ఆఫ్ పంపించాడు. స్టాక్ ఆపాడు. స్టాక్ వేసినట్టు నీళ్ళు ఉండేవి, నీళ్ళు రాజధాని బ్రిడ్జి. పోలవరం ఏముందండి గౌరవం. స్టాక్ వేసి కట్టుకుని నీళ్ళు ఉంటాయి. రాజధాని వరకు పోయింది. పింఛన్ అంత మోసం. 300 కట్టుకుంటాడు, కట్టపోతే పింఛన్ తిరుగుతున్నావుగా. పింఛన్ ఎత్తే వాడికి ఆలోచన లేకుండా పింఛన్ తీద్దాము. అంటే ఒక పక్క ఉండేవారు రేట్లు పెంచుతున్నాడు, ఒక పక్క ఉంటేమో పింఛన్ తీద్దాం. అది ఏమి లేనోడికి అది మంచిది. ఉన్నోడికి ఇతన పలుకు పడుతూ పింఛన్ కాపించుకున్నా టెక్నాలజీగా ఊరిపోతాం. ఈసారి ఇక్కడ భాషం ప్రవీణ్ గెలుస్తారు కదా, కంపల్సరీ ఆయన గెలుస్తారు. పెదకూరపాడు నియోజకవర్గం నుంచి గెలవబోతున్నారా? మేమే గెలిపిస్తాం. మా
భాషం పేవెన్ అనే వ్యక్తి ఒక వ్యక్తి అన్నని దగ్గరుండి గెలిపించి చూపిస్తాం. ఈ నంబూరి శంకరాన్ని ఓడిపించి మేము భాషం పేవెన్ని గెలిపిస్తాం. అది కంపల్సరీగా పక్కాగా. పెదకూరపాడు నియోజకవర్గం భాష ప్రవీణ్ గారు గెలవబోతున్నారంట. అంటే జగన్మోహన్ రెడ్డి అనేక రకాల పథకాలు ఇచ్చాను, రైతులకు రైతు భరోసా ఇచ్చాను, పిల్లలకి అమ్మఒడి ఇచ్చాను, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. ఏం వేసాడు ఆయన? పిల్లలకి కోడి పిల్లకి గింజలు వేసినట్టుగా 4 గింజలు వేసి సరిపోతారు. ఇసుక రేవుల్లో అపరిమితమైన పాటలు, అపరిమితమైన రేట్లు. మరి అవి ఇసుకుంటేనే కదా అందరూ బతికేది, అందరూ పనులు చేసుకునేది. డాబాలు కట్టుకోవాలన్నా, బిల్డింగ్ కట్టుకోవాలన్నా ఇప్పుడు ఇసుక అవసరం. ఆ ఇసుక అందుబాటుగా లేదు. వేటమ్మటం వాళ్ళు కూడా బళ్ళతోటి సైకిల్ తోటి తెచ్చుకుంటున్నారు. అంత పరిస్థితి దుర్గతి పెట్టారు. మరి అట్లే పనిచేసే ప్రభుత్వానికి రాజధాని అభివృద్ధి చేసే వాళ్ళకే కానీ ఒక మాట అన్నాడు, కంపల్సరిగా అమరావతి రాజధాని కూడా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు 3 రాజధానులు అంటున్నారు. దీని విధంగా 3 రాజధానులు అయితే అది ఉపయోగపడేది కాదు. ఈ రాజధాని ఇక్కడ రాజధాని అయితేనే అన్ని వర్గాలకి అన్ని అందాలు ఉపయోగపడేది. అంటే రాష్ట్రంలో సెంటర్ లో ఉంది కాబట్టి పైపెచ్చు గుంటూరు జిల్లా అన్నారు. ఇప్పుడు ఎప్పుడో పూర్వం పెట్టారు. గుంటూరు జిల్లా తీసేసి చత్రపల్లి జిల్లా చేయొచ్చు, కోరపాటి జిల్లా చేయొచ్చు. అది కాకుండా పల్నాడు జిల్లా అంటున్నారు. పల్నాడు జిల్లా అంటున్నారు. అది ఈ కుర్రోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరాడ పోయింది లేదు, వచ్చింది లేదు. మరి ఇవాళ పల్నాడు జిల్లా అంటే ఆడికి ఎవరు పోతారు, ఎవరు వస్తారు? మరి ఈ ప్రాంతంలో కోడి జిల్లా చేయొచ్చుగా. అది కాకుండా ఎక్కడిదో పల్నాడు జిల్లా. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తుందని చెప్తారు? రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పారు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తుంది. చంద్రబాబు ప్రభుత్వమే వస్తుంది. అదే వచ్చింది. అది వస్తేనే పిల్లలు పాపలు అందరూ కూడా వృద్ధి చెందుతారు. ఇవాళ జరిగేది కాదు. ముందు భవిష్యత్తులో, ఈ 5 ఏళ్ల భవిష్యత్తులో ఏం జరగబోతుందో, ఏం కాబోతుందో అదంతా చంద్రబాబుకి మెదడులో ఉంది. వీడికి మోకాల్లో కూడా లేదు. మేము అతిగా వ్యాపారం అండి, అసలు వ్యాపారాలు లేవండి. అసలు జనం 11, 10 అయితే అసలు అమరావతి సెంటర్ జనం ఒక్కళ్ళు ఉండట్లేదు. ఎప్పుడు బటన్ నొక్కుదామా అని జనం ఎదురు చూస్తున్నారు. అది జనం మొత్తం మేము నొక్కుతాం రేపు అంటున్నారు. ఏమ్మా సిద్ధం, నువ్వు దేనికి సిద్ధం? జైలు కూడా సిద్ధం. వివేకానంద రెడ్డి హత్య చేసేవాడిని నువ్వు టికెట్ ఇచ్చింది. చెల్లెల్ని 2 చెల్లెళ్ళు బజార్లు పట్టారు. జనాలు అసలు అల్లాడుతున్నారు. ఏంటి ఒక మాట అంటారు, నా కుటుంబాన్ని విడదీశారని. ఎవరు విడదీశారు? అవునండి, అతనికి 2 బాబు రాజశేఖర రెడ్డి అంటే అతన్ని చూసి ఓటేశారు 2019లో. ఇక్కడ లేదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి పోవడమే. ఒకసారి ఛాన్స్ కాబట్టి వాళ్ళ నాన్న ముఖం చూసేసారు ఓటు జనం. ఏంటి ఇప్పుడు ఎవరు లేరండి. ఏంటి దాదాపు 2024కి చంద్రబాబు గారు 140 కూటమి 140 సీట్లు గెలవబోతున్నాడు. దానికి ఢోకా లేదు సార్. మా భాష ప్రవీణ్ గారే గెలవబోతున్నారండి. కూటమి అభ్యర్థి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థి ప్రవీణ్ గారు 25,000 మేటితో, అమరావతి మండలం 15,000 మేటితో గెలవబోతున్నాడు సార్. అమరావతి మండలం ఊరికే చెప్తున్నారు, ఛాలెంజ్ గా చెబుతున్నా. అమరావతి మండలం 15,000 వస్తున్నాయి. మిగతా మండలాలు కూడా సార్కి బ్రహ్మాండంగా ఉంది. నేను తిరిగి వచ్చాం, మేము బాగుంది. మన క్రోజూర్లో పాపం మన పార్టీ ఆఫీస్ తగలబెట్టి అక్కడ కూడా పోయాం. అక్కడ పోతే ఏముంది, మొత్తం గాలిపోయి బూడదలైంది. ఏం సార్ ఇది? నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి, ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదండి. సార్ మీరు ఒక విషయం చెప్పండి సార్. మీరు కృష్ణా నది ఒడిలో ఉంటారు. గతంలో బాబు హరాయంలో ఒక 800 రూపాయలు పెడితే మీకు ట్రక్ వచ్చేది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు పరిస్థితి నా లెటర్ కట్టుకోవడానికి 5,000 అండి. ఒక్క ట్రక్ ఇసుక 5,000 అమ్ముతుంది. అప్పుడు బాబు గారు హయాంలో నేను ఇల్లు కట్టుకున్నా. అప్పుడు అంతా 4-3 లక్షలు అయిపోయింది. ఇప్పుడు సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే 15-20 లక్షలు అవుతుంది. ఏది మొద్దు కొట్టుబడే టాపీ మిషన్లు. ఏం అబ్బాయి కూర్చున్నారంటే పనులు లేవు అబ్దులన్నా, పరిస్థితులు బాగలేవు. ఏంటి కనీసం మాకు 500 పని చేద్దాం అంటే పనులు లేవు, ఇసుక దొరకట్లేదు. పరిస్థితి తారుమారు ఉంది సార్ అంటుంటారు. గట్టిగా మాట్లాడాలనుకుంటే కేసులు పెడుతున్నారు. ఈ జోపు ఎందుకని ఒకసారి నేనే మాట్లాడా. ఏంటి నీకెందుకు నట్టిగా వ్యాపారం చేసుకోవాలి అంటారు ప్రతి ఊళ్ళు. అది మన టీడీపీ అంటే అభిమానం అండి. చంద్రబాబు మా నాన్నగారు 85 నుంచి ఏంటి మాకు కూడా 50 సంవత్సరాలు వచ్చింది. కానీ ఒక మాట అంటున్నారు సార్, బీజేపీ కలవటం వల్ల మైనారిటీ ఓట్లు పడవనే ఒక మైనారిటీ ఓట్లు కానీ ఎస్సీ ఓట్లు కానీ పడవనే ఒక మాట ఉంది. కానీ ఇది ఏంటంటే మొత్తం గోల్ చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉందండి 15, ఇప్పుడు రేపు
ప్రభుత్వం చేస్తే ఇంక 17 సంవత్సరాలు అవుతుంది. ఎన్డీఏ ఏం చేసింది? ఏంటి ఏం లేదండి. దాని తప్ప ఏంటి ప్రజలకు రావాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం లేదు. అతను 10 కిలోమీటర్లకి హెలికాప్టర్లు పోటే పరిస్థితి ఏంటండి సార్? 10 కిలోమీటర్లకి నువ్వు హెలికాప్టర్లు పెట్టుకుంటావు, జనాలు రావాయా? బస్సులు దిగి తాళ్ళు పట్టుకుని జనాలు గందరగోళం. సిద్ధం జైలుకి పోవడం సిద్ధం. ఓకే సార్. ఇక్కడ భాష ప్రేమ గారు బాగుందండి, కానీ యాక్టివ్గా ఉంటాడు కుర్రోడు. ఏంటి పర్లేదు సార్, అతను గెలిపించుకుంటాం మేము.